వెల్కమ్ టు మంచితనం న్యూస్. రంగారెడ్డి జిల్లా బొంగ్లూరు సమీపంలోని ప్రమీద గార్డెన్స్ లో మెగా జాబ్ మేళాను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ మేళా ద్వారా 30 కంపెనీలతో 4,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయని ఎమ్మెల్యే మల్రెడ్డి తెలిపారు. నియోజకవర్గ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమేనని పేర్కొంటూ ఫార్మాసిటీ ప్రాంతంలో 4వ సిటీ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి కంకణబద్దులై పనిచేస్తున్నారని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ప్రైవేట్ కంపెనీలు స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుందని, ఆ ఉద్యోగం వారి భవిష్యత్తును మారుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు వృత్తి, నైపుణ్య విద్య అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. మహిళా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం నుండి ఆలోచనగా వచ్చింది. కానీ మీ అందరినీ ఉద్దేశించి ముఖ్యంగా హెచ్ఆర్ఎంలో కూడా ఈరోజు ఉంటే అభిషేక్ చెప్తుంది 2,500 పైసలకు అభ్యర్థులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం తెలియజేస్తారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి అనుకున్న ఉద్యోగాలు వాళ్ళ ఇంట్లో స్కిల్ నైపుణ్యం ఉందో వాళ్ళకి వచ్చి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అందరూ ఆధారం పడి ఉండేటువంటి కుటుంబాలలో వాళ్ళకి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ తెచ్చుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నారంటూ నియామకాలు అనే దానిలోనే ఈరోజు మనం ఎంతో మంది పోరాటం చేసి మన తెలంగాణలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా పార్లమెంటే జన్మ దాకా ఉంది. ఈ పార్లమెంట్లో చాలా మంది అధికారులు ఇందాక అన్నయ్య చెప్పినట్టు వాళ్ళ ఆర్థికంగా ఎంతున్నా అన్ని దాచుకొని వాళ్ళకు సుఖాల గుడ్లో నుండి 4 రూపాయలు చేసుకొని పిల్లలు మంచి అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పి హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో పంపించి కోచింగ్ సెంటర్లలో వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కష్టాలు ఏమో పిల్లలు చెప్పకుండా ఇక్కడ సుఖంగా ఉండేదో చేసుకోవాలంటారు. మీరు కూడా ముఖ్యంగా మీరు నిరుద్యోగులు, మీరు పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా ఇలాంటి కార్యక్రమాలలో డెఫినెట్ వాళ్ళకి తగ్గ స్థాయి వాళ్ళు ఎంత కేపబుల్ ఉంటుందో మీరు గమనించి మీరు దాన్ని ట్రాన్స్ఫార్మర్ మీరు ఫాలో చేసి కార్యక్రమాలు పెట్టినంత గొప్ప ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మనం ఈ యొక్క క్యాంప్ వల్ల జనరేట్ చేసినది కూడా మనం చెప్పగలం. చెప్పినప్పుడే మనం చేసే కార్యక్రమాలకు ముందు ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలా 2,500 నుంచి వచ్చినప్పుడు మీరు చేస్తానని ఒక కార్యక్రమాన్ని మీరు పబ్లిసిటీ చేసుకున్నట్లయితే రేపు 5,000 మంది వస్తాం, 10,000 మంది వస్తాం. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు అవసరం, కానీ మన నమ్మకం ఉండాలి. వీళ్ళ దగ్గర వీళ్ళ చిత్తశుద్ధి ఉంది. ఈ హెచ్ఆర్ కంపెనీలకు అభిషేక్ పెట్టేవాళ్ళు కాకుండా 5,000 డేటాబేస్ తీసుకొని వాళ్ళతో వీళ్ళతో సంప్రదింపు చేసి వీళ్ళ ద్వారా గ్యాప్ ఉందా, ఆ గ్యాప్ ఉంటే ఆ స్కీమ్ సంబంధించి ఉన్నారని మనం వీళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళందరూ చేసి ఇచ్చే ప్రయత్నం చూద్దామని తెలియజేస్తూ మరొకసారి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తుంది. కంపెనీలు ఈరోజు మాత్రమే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాయి. దాదాపు 4,000 కంపెనీ, 4,000 ఉద్యోగాలు ఈరోజు ఇక్కడ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్క యువతకు కానీ ఇది ఒక సువర్ణ అవకాశం. ఇప్పటికి కూడా కంపెనీలు ఈరోజు మాత్రమే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాయి. దాదాపు 4,000 కంపెనీ, 4,000 ఉద్యోగాలు ఈరోజు ఇక్కడ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్క యువతకు కానీ ఇది ఒక సువర్ణ అవకాశం. ఇప్పటికి కూడా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా యువతీ యువకులు, నిరుద్యోగులకు అందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా దాదాపు 30 కంపెనీలు ఈరోజు వాళ్ళ హెచ్ఆర్లను పంపించి వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చారు. దాదాపుగా 2,500 నుంచి 3,000 మంది ఇక్కడ ఉద్యోగాలు కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మనకు నిరుద్యోగ సమస్య ఎంత ఉందో ఇక్కడ ఈ జాబ్ మేళాను చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి జాబ్ మేళాలో ఈరోజు ఎంతమంది అర్హులవుతారో నాకు తెలియదు, కానీ కంపెనీలు వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినారు. ఎవరైతే స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అయిపోతారు. లేని వాళ్ళను కూడా మన ప్రాంతంలో ఇబ్రాహీంపట్నంలో ఉండేటువంటి కంపెనీలు
వాళ్ళను కొంత ఇక్కడ ఉండేటువంటి కంపెనీలలో కనీసం 60-70% మా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా స్కిల్స్ కావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూనే మన నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చెప్పినాం, రాకముందు కూడా చెప్పినాం, మేము నిరుద్యోగులకు ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము ఎప్పటిసందో అనుకుంటున్నాం. నిజంగా నిరుద్యోగ యువకులను ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే, అమ్మాయిలను అబ్బాయిలను చూస్తే తల్లిదండ్రులు ఒక్క పూట తిని 3 పూటలు వాళ్ళకు పెట్టి చదివిపించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుందో మాకు తెలుసు. అందుకే ఇలాంటి కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున ఎవ్రీ 2-3 నెలలకు ఒక్కసారైనా చేయాలని నేను మా ఆర్గనైజేషన్స్ మాకుండే ఎంఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. అభిషేక్ దానికి నాకు 1 నెల రోజుల నుంచే చెప్పిండు. అభిషేక్తో పాటుగా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందులో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, ఎన్ఎస్యుఐ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయండి. మీరు మన గ్రామాల నుంచి ఉన్నోళ్ళు కావచ్చు, మన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళు ఒక్కరోజు మనం కష్టపడతాం, వారం రోజులు కష్టపడతాం, నెల రోజులు కష్టపడతాం. వాళ్ళ కలకాలం వాళ్ళు గుర్తుంచుకుంటారు, వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తే. అందుకే ఈ మేళాలు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగించమని నేను మా ఆర్గనైజర్కు, అభిషేక్కు చెప్పడం జరిగింది. అందులో మా యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ యువకులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీరు కష్టపడ్డ మిమ్ములను, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి వాళ్ళను కూడా గుర్తుంచుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు కూడా కష్టపడండి, వాళ్ళు మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. మన ప్రాంత అభివృద్ధితో పాటుగా నిరుద్యోగ సమస్య కూడా పోవాలని, ఇప్పటికే అభివృద్ధి మీద దాదాపు 300-400 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఒక్క సంవత్సరంలో ప్రత్యేక నిధులు తెచ్చి, ప్రభుత్వం నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తున్నాం. ఎంత అభివృద్ధి చేసినా చేయాల్సిందే చాలా ఉంది. గడిచిన 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అస్తవ్యస్తం చేసి అన్యాయానికి మేము అన్ని నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మరి కన్ఫామ్ ఎంతమందికి అయ్యారో వాళ్ళు మీకు రేపు చెప్తారేమో. వాళ్ళు కన్ఫామ్ కావాలంటే వాళ్ళు కూడా తీసుకున్నారు, షార్ట్ లిస్ట్ చేస్తామన్నారు. ఇంటర్వ్యూలు ఇంకా జరుగుతున్నాయి, నేను ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. కానీ వచ్చినటువంటి వాళ్ళు 2,500-3 వేల మంది దాదాపుగా వచ్చినారు. ఎంతమంది వీలైతే అంతమందికి ఇచ్చినా, రాని వాళ్ళకు మళ్ళొక్కసారైనా పెట్టి ఇంకా కంపెనీలను పిలిపించి హైదరాబాద్ నలుమూలలో ఉన్న కంపెనీలను కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసి మా నిరుద్యోగ అమ్మాయిలకు, అబ్బాయిలకు వాళ్ళు ఎంత బాధపడుతున్నా వాళ్ళకు అంతకంటే రెట్టింపుగా ఉత్సాహంతో నేను పనిచేసి వాళ్ళకు వీళ్ళందరినీ నేను అదే ఇప్పుడే చెప్తున్నా, వచ్చిన వాళ్ళకి కనీసం టీ బిస్కెట్స్ ఇవ్వండి, భోజనం పెట్టండి. వాళ్ళు ఉద్యోగాలు లేక ఇంత దూరం వస్తున్నారు, వాళ్ళను కూడా మాకు ఇప్పుడు రాగానే భోజనం పెట్టింది. అందరికి కూడా పెట్టమని చెప్తున్నా. అందుకే మీకు కూడా భోజనం పెట్టాలి. ఇది ఒక మంచి కార్యక్రమం.